ఒక మంచి జరగాలని కోరుకుంటే మీరేమి కోరుకుంటారు, ఎందుకు? మంచి స్కిల్స్ నేర్చుకొని కాలేజ్ నుంచి బయటకు మంచిగా ప్యాకేజ్తో బయటకు వెళ్ళాలి. నెక్స్ట్ ఇయర్ మనకి మంచి జరగాలనేది అంటే నేను కోరుకునేది ప్రజెంట్ యూత్ అందరూ ఫేస్ చేసే అన్ఎంప్లాయ్మెంట్ అనేది క్లియర్ అవ్వాలని కోరుకుంటాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ పర్సనల్గా నాకంటే నేను హైయర్ హైట్స్లో ఉండాలని చెప్పేసి నా పర్సనల్ బిలీవ్, దానికోసం ఫైట్ చేస్తాను. నాది రీసెంట్గా బీటెక్ అయిపోయింది. సో నాకు ఏదైనా మంచి జరగాలంటే ఈ ఇయర్ జాబ్ సర్చ్లో ఉన్నాం కాబట్టి మంచి జాబ్ వస్తే నాకు ఇయర్ హ్యాపీగా ఉంటుంది. ఈ 2024లో అన్ఎంప్లాయ్మెంట్తో ఉన్నాను. వచ్చే 2025లో ఎంప్లాయ్మెంట్తో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అందరికీ మంచి జరగాలి, అందరితో పాటు నేను ఉండాలని కోరుకుంటున్నాను. మంచి అంటే అన్న, ఇప్పుడు మన మంగళగిరికి వచ్చేసి అంటే ఈ మా జనరేషన్ వాళ్ళకి యూత్కి మేజర్గా ఇప్పుడు జాబ్స్ అనేవి లేవు కదా లాస్ట్ 5 years నుంచి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఐటీ హబ్ లాంటి కానీ లేదంటే కొత్తగా ఉన్న కంపెనీస్ ఏమన్నా వస్తే మాలాంటి యూత్కి జాబ్ క్రియేషన్ అనేది పెరుగుతుంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మాకు కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కదా. సో మేమేంటంటే మాదందరిది ఇంజనీరింగ్ అయిపోయింది. మాది వాడు ఇంజనీరింగ్ చదివాడు, నేను ఇంజనీరింగ్ చదివాను, వాడు బీబీఏ చేశాడు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్ట్రీమ్లో గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉన్నాం. జాబ్స్ లేక ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేక మేమేం చేస్తాం అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం కూర్చొని ప్రిపేర్ అవుతున్నాం. ఇంటి దగ్గర పేరెంట్స్ ప్రెజర్ ఇవన్నీ ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ అయినా ఉన్న మార్కెట్ భూమి అయ్యి కాస్త జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి అనుకో, మాకు కాస్త అది హెల్ప్ అవుతుంది కదా. సో మంచి ఆపర్చునిటీస్ రావాలి. దానికి గవర్నమెంట్ ఏమన్నా హెల్ప్ఫుల్గా యూత్కి మంచి కోఆర్డినేషన్ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే ఏదైనా కోర్సెస్ కానీ ఇలాంటి ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏంటంటే మా యూత్కి కాస్త ఏమంటారు బాగా మాకు కాస్త హెల్ప్ అవుతుంది. 2024 పాస్ట్ ఈజ్ పాస్ట్. 2025 నుంచి అయినా కొంచెం ఫ్యూచర్ గురించి కరెక్ట్గా ఉండి ప్లాన్ చేసుకుని జాబ్ సెటిల్ అయ్యి ఎంప్లాయ్మెంట్ కరెక్ట్గా ఉంటే జాబ్ చేసుకుంటే చాలా.